భారతదేశ చరిత్రలో గొప్ప మహిళల్లో యశోబాయి ఒకరు. ఆమె మరాఠా సామ్రాజ్యంలో తనదైన ముద్రను వేసింది. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీతో పాటు యశోబాయిని కూడా మరాఠా ప్రజలు ఇప్పటికీ తలుచుకుంటుంటారు. మరాఠా సామ్రాజ్యం పూర్తిగా కూలిపోకుండా ఉండటానికి యశోబాయి ధైర్యం, శౌర్యం కూడా ఒక కారణం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య యశోబాయి భోంస్లే. ఆమె దేశ్ముఖ్ కుటుంబానికి చెందినవారు. మహారాష్ట్రలోని తాల్ కొంకణి ప్రాంతంలో దేశ్ముఖ్లు ఎంతో శక్తివంతమైనవారు. శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో దేశ్ముఖ్ల అమ్మాయిని తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నారు. యశోబాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీరావ్ షిర్కే కూతురు. ఆమె ఛత్రపతి సంభాజీ మహారాజుకి భార్య మాత్రమే కాదు, మంచి రాజకీయ నిపుణురాలు. మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ అల్లకల్లోలాలు చెలరేగినప్పుడు వాటిని సరిదిద్ది రాజకీయ నాయకురాలిగా ఎదిగింది. 1689లో ఆమె భర్త సంభాజీని మొఘల్ రాజు ఔరంగజేబు అత్యంత క్రూరంగా హింసించి చంపాడు. కానీ ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ధైర్యాన్ని, దౌత్య సామర్థ్యాన్ని ప్రదర్శించి సంభాజీకి తగిన భార్యలా నిలిచింది. సమావేశం ఏర్పరిచి మరాఠా వీరులను, సైనికులను, సైన్యాధ్యక్షులను, మంత్రులను ఉద్దేశించి మాట్లాడింది. సంభాజీ మహారాజ్ బలిదానం వృధాగా పోకూడదు. ఔరంగజేబుకు ఎట్టి పరిస్థితుల్లో మరాఠా రాజ్యం దక్కకూడదు. ఔరంగజేబు శరీరం కాదు కదా, శవం కూడా మహారాష్ట్ర దాటి వెళ్ళకూడదు. ఔరంగజేబు శరీరం మహారాష్ట్ర మట్టిలోనే కలిపేయాలి అని చెప్పింది. సంభాజీ మరణంతో ఊగిపోయిన మరాఠా సైన్యం యశోబాయి చెప్పిన విషయాలను వంట పట్టించుకున్నారు. మొఘలుల పతనం కోసం తయారయ్యారు. అలాగే సంభాజీ సోదరుడైన రాజారాంని ఛత్రపతిగా ప్రకటించింది యశోబాయి. సంభాజీ మరణం తరువాత దాదాపు 7 నుండి 8 నెలల పాటు యుద్ధం కొనసాగేలా చేసింది. యుద్ధంలో యశోబాయిని, ఆమె కొడుకుని బంధించాడు ఔరంగజేబు. అయినా చెక్కు చెదరని ధైర్యంతో మతం మారకుండా తన ధర్మం వైపు నిలబడింది. మరాఠా సామ్రాజ్యాన్ని పడిపోకుండా నిలబెట్టింది. చరిత్రలో ఎక్కువ మంది రాణులు కేవలం అంతఃపురానికే పరిమితమయ్యేవారు. కానీ యశోబాయి అలా కాదు. భర్తతో కలిసి రాజ్యాన్ని పాలించేందుకు ముందుకు వచ్చింది. భర్త యుద్ధాల పేరుతో రాజధానికి దూరంగా ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని ముందుకు నడిపింది. యశోబాయి 1719 జూలై 4న మొఘల్ బందిఖానా నుంచి దాదాపు 27 సంవత్సరాల తరువాత విడుదలయ్యారు. యశోబాయి రాకను గుర్తు చేసుకోవటానికి ఆ రోజున శౌర్య దివాస్గా జరుపుకుంటారు. యశోబాయి 1730లో మరణించింది. అయితే 1669లో సంభాజీ మహారాజ్తో ఆమె వివాహం జరిగినప్పటి నుండి 1730లో తాను మరణించే వరకు మరాఠా చరిత్రలో అల్లకల్లోలమైన కాలంలో ఆమె జీవించాల్సి వచ్చింది. 1730లో యశోబాయి నాయకత్వంలో జరిగిన వారణాసి ఒప్పందం మరాఠా సామ్రాజ్య ఐక్యతను కాపాడింది. మనం చదువుకున్న చరిత్రలో ఇంత గొప్ప వీర వనితల గురించి ఎక్కడా మనకు కనపడదు. ఇలాంటి వీరుల గురించి, వీర వనితల గురించి మన రాబోయే తరాలకు తప్పక చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ధన్యవాదాలు.